రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు కుల సంఘాల భవన నిర్మాణాలను ప్రొసీడింగ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు నీళ్లు ఇస్తే ఆ జలాలను కాళేశ్వరం నీళ్లని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో కృష్ణా గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్ నగరానికి తీసుకురాలేదని విమర్శించారు. ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి వాళ్ళే మళ్ళీ మాట్లాడిన మాట చూస్తుంటే హాస్యాస్పదంగా కూడా కనిపించేటువంటి సందర్భం. హైదరాబాద్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తుంటే కాళేశ్వరం పోలిందంటారు కదా, మరి ఈ నీళ్లు కాళేశ్వరం కదా అనే మాట ప్రజలు ఇంకా మభ్యపెట్టి కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ కు తీసుకువెళ్లే నీళ్లే కానీ ఎంఎండికి వచ్చిన నీళ్లే కానీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోని, కూలింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోని. అప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వేడిగడ్డ అన్నారు.